ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ ముంపు ప్రాంతంలో ఇప్పుడు కొత్త సమస్య తలెత్తింది. మురుగునీరు వెళ్లే దారి లేక ఇళ్లలోకి చొచ్చుకొస్తోంది. దీంతో ఇంట్లోని విలువైన వస్తువులన్నీ మురుగునీటిలో నానిపోతున్నాయి. లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని అస్తవ్యస్తంగా మార్చేసే ముఖ్యంగా బుడమేరు ముంపు కారణంగా అజిత్ సింగ్ నగర్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలు దాదాపు 4.5 లక్షల మంది పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం బుడమేరుకి ముంపు తగ్గుతున్నప్పుడు కూడా అత్యధికంగా డ్రైనేజీ వాటర్ మళ్లీ ఇళ్లలోకి వస్తున్న నేపథ్యంలో ఇంట్లో ఉండటానికి కూడా భయాందోళన చెందాల్సిన పరిస్థితి ఇళ్లలో ఉండేటువంటి వారికి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హెచ్పీ కాలనీ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక స్వాతి రోడ్లో నుంచి లోపలికి వస్తే కనిపించేటువంటి ఈ రోడ్లో ఉన్నటువంటి దాదాపు అన్ని ఇళ్లు కూడా పూర్తిగా డ్రైనేజీ వాటర్తో నిండిపోయింది. ఈ నేపథ్యంలో కింది స్థాయిలో అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేటువంటి వారంతా కూడా ఇళ్లలోకి దాదాపు 5 అడుగుల పైగా వాటర్ వచ్చిన నేపథ్యంలో ఉండటానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పైకి సర్దుకొని ఇతర ప్రాంతాలకు వీళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. అయితే అప్పటికే 5 అడుగుల మేర నీళ్లు వచ్చిన నేపథ్యంలో మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ తో పాటు ఇక్కడ కొంత గృహోపకరణ వస్తువులు ఉన్నాయి, మెషిన్లతో సహా. ఇటువైపు చూస్తే వంట సామాగ్రి అన్ని కూడా నీళ్లలో తేలియాడుతున్న పరిస్థితి. అవతల సోఫా సెట్లు కానీ ఇతరితర డబుల్ కాట్లు కానీ ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేసినవన్నీ కూడా గడిచిన 5-6 రోజులుగా నీటిలోనే నానిపోయిన పరిస్థితి. దేనికి పనికి రాకుండా తయారైనటువంటి వైనం ఇక్కడ మనం చూడొచ్చు. ఇదే కాదు, మొత్తం విజయవాడలో దాదాపు 4.5 లక్షల మందికి పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇంట్లో కనుక చూస్తే మొత్తం ఇక్కడ ఫర్నిచర్ చెక్కతో చేసినటువంటిది. ఇదందరూ కూడా ఈఎంఐ ద్వారా కట్టుకొని కొనుగోలు చేసినటువంటివి. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ధ్వంసానికి గురైన పరిస్థితి. పిల్లలతోటి వృద్ధులతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఇక్కడ బాధితులు ఉన్నారు. ఏంటండి ఈ ముంపు ఎఫెక్ట్ ఏ విధంగా మీకు ఇబ్బంది కలిగింది? చాలా ఇబ్బంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నటువంటి వాటర్ పొంగిపోయినాయి. అసలు మేము నిద్రలోనే ఉన్నాం, మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చాయి. సామాన్లు తీసుకునే లోపు మాకేం అర్థం కాలేదు. చాలా ఇబ్బంది అంటే అట్టాట్లు ఇబ్బంది కాదు, ఈ గుండెల దాకా నీళ్ళు వచ్చేసాయి. పిల్లలు ఉన్నారు, కరెంట్ ఉంది, ఏమైద్దో అని భయంతో బరుగున పిల్లల్ని ఇక్కడ పెట్టుకొని పైకి వెళ్ళిపోయి పైన వాళ్ళని బతిలాడుకొని 2 ఫ్యామిలీలు ఉంటాం. సామాన్లు అన్నీ పాడైపోయాయి. మొత్తం A to Z. అసలు తినడానికి లేదు, నీళ్లు లేవు. సహాయ చర్యలు చేసేవాళ్ళు వస్తున్నారు కానీ మా దాకా రావట్లేదు. అటువైపు పైపైన రోడ్లోకి వెళ్ళి అటువైపు అన్ని వాళ్ళకే అందుతున్నాయి సహాయం అంతా. ఇటువైపు అంతా మురుగునీరు, గుండెల దాకా మురుగునీరు వచ్చింది. పైనే ఉన్నాం. 3 days కరెంట్ లేదు. నిన్న కరెంట్ ఇచ్చారు. కరెంట్ ఇచ్చా కానీ భయం, లోపల మోటార్లు వైర్లు ఏమున్నాయో పిల్లలతోటి అని చెప్పి టోటల్గా అన్ని రకాల వస్తువులు, తిండి సామాను, A to Z, ఫ్రిడ్జులు, దివాన్ కాట్లు, పరుపులు, అసలు పనుకోవడానికి లేవు, కూర్చోడానికి లేదు, కట్టు బట్టలు కూడా లేవు. బట్టలు కూడా నానిపోయి, తలుపులు కూడా నానిపోయి పగిలిపోయి ఇరిగిపోయినాయి. ఏమొస్తాయో లోపలికి పాములు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి. మా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక చాలా బాధపడుతున్నాం. వాటర్ లేవండి, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఫుడ్ లేదు. ఫుడ్ వచ్చినా సరే పాడైపోయి వస్తున్నాయి. వాటర్ అసలు తాగడానికి కూడా వాటర్ లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. ఎటు వెళ్ళాలన్నా వాటర్లోనే వెళ్ళాలి. ఎఫెక్ట్ అవుతాయి, దోమలు వచ్చేస్తాయి. పిల్లలు పడుకోవడానికి ప్లేస్ లేదు. అసలు సరైన దుప్పట్లు కూడా లేవు ప్రెసెంట్. చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తం తడిచిపోయినాయి. చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం ఎటు వెళ్ళడానికి లేదు. ఫుడ్ తెచ్చుకోవడానికి కూడా మాకు దారి లేదు. కనీసం వాటర్ అయినా ప్రొవైడ్ చేస్తారా అంటే వాటర్ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు. ఫుడ్ వస్తుంది కానీ అది పాడైపోయి వస్తుంది. ఫుడ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలతో. సో ఇది పరిస్థితి చూస్తున్నాం. పిల్ల పాపలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఒకసారి మనం అర చూడొచ్చు. ఇక్కడ ఇదంతా కూడా ఈ స్థాయిలో నీళ్లు వచ్చాయంటే మనం చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఇంతకు మించి వాటర్ వచ్చాయి. ఇక్కడ మనం ఒక అర కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఇంట్లో ఉండటానికి కూడా వీలేని పరిస్థితి. ఒక్కసారిగా వరద వచ్చిన పరిస్థితిలో మేమంతా కూడా ముందు పిల్ల పాపలతోటి ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేసాం. చివరికి ఇంటి పైన ఉన్నటువంటి వారిని బతిలాడి ఒక రూమ్ తీసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ వరకు ఆ ఫుడ్ కానీ మంచినీళ్ళు కానీ సరఫరా జరగటం లేదు. కేవలం ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన మార్గంలో ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. దీంతో మేమంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి అనేది వీరంతా చెప్తున్నమాట. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ. విజయవాడలో బుడమేరు వరద ముంపుతో సర్వం కోల్పోయిన బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోయాయి. తాము కట్టుబట్టలతోనే మిగిలామని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత రాజరాజేశ్వరిపేటలో వరద బాధితుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు.
బుడమేరుకు సంబంధించినటువంటి వచ్చినటువంటి వరద ముంపు కూడా ఇంకా తీవ్రత స్థాయిలో కూడా ఉంది. చూస్తే పాతరాజేశ్వరిపేట వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నివాసాలు చూస్తే కనుక ఉన్నటువంటి ఏదైతే నిత్యావసరం సంబంధించినటువంటి వస్తువులు కానీ వీరు వాడుకునేటువంటి అన్నీ కూడా నీళ్లలో ఇంకా తేలియాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. నిత్యావసర వస్తువులు కానీ తాము ఆల్రెడీ ఎంతో కష్టపడి సమకూర్చున్నటువంటి బీరువాలు కానీ ఫ్రిడ్జ్లు కానీ పూర్తి స్థాయిలో కూడా అన్నీ కూడా నీటికి సంబంధించినటువంటి మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి డివిజన్కి సంబంధించినటువంటి అన్ని ఇళ్లు కూడా ఇంకా ముంపు నుంచి కూడా బయటపడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. వీరున్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇంట్లో వాటర్ అయితే మొత్తం పోలేదు, అసలు సామాన్ మొత్తం టీవీ ఫ్రిడ్జ్ మొత్తం అన్ని పోని మొత్తం అండి చాలా నష్టపోయాము. చాలా టీవీ అన్ని మొత్తం 2 లక్షలు అలాగా ఉంటుంది. అంటే వాషింగ్ మిషన్ కూడా అన్ని ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం పోయినాయి. మచ్చాలు పరుపులు మొత్తం దిండ్లు అన్ని బట్టలు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. 5 రోజులు అవి నీవి బట్టలతో మేము అలా ఉంటున్నాం. ప్రస్తుతానికి అయితే అసలు సామాన్ ఇంట్లోకి వెళ్తుంటేనే మాకు బాధ అంటారు. అసలు చెప్పడానికి కూడా మాకు మాటలు రావట్లేదు. మరి 5 రోజుల నుంచి ఇయ్యే బట్టలతో ఉంటున్నాము. 3 సంవత్సరాలు బాగుండి అసలే అయ్యే బట్టలు ఆ పిల్లడికి కూడా స్నానం చేయించడానికి లేదు. అసలు ఇల్లు మునిగిపోయి మొత్తం. తర్వాత ఏమో బాత్రూమ్కి గట్రా లేవండి. మా పరిస్థితులు చెప్పుకోలేని పరిస్థితి మాది. అడుగునోళ్ళు ఉన్నాయని ఇక్కడికి వస్తున్నారే తప్ప నడుము లోతున్న నీళ్ళ దగ్గరికి ఎవ్వరూ రావట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు. మేము ఇక్కడికి వచ్చి పాల ప్యాకెట్లు కానీ ఏదైనా సరే ఇక్కడికి వచ్చి మేము తీసుకుంటేనే మాకు దొరుకుతుంది. మాకంటూ ఏమీ దొరకట్లేదు. నాకు ఇప్పటికీ పొట్టలోతుకి మాకు నీళ్లు ఉన్నాయి. మాకెవ్వరూ రావట్లేదు, సాయం చేయట్లేదు. మేము వచ్చి పాల ప్యాకెట్లు నీళ్లు తీసుకెళ్తేనే మాకు నీళ్లు. ఇంకా తల్లిదండ్రులను వదులుకొని మేము పిల్లల కోసం బయటికి వెళ్తున్నాం. మాకు వాలంటీర్లు కానీ వాళ్ళు కానీ మాకు వచ్చి ఉపయోగపడే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు మేమే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు పిల్లలు నాటి ఒడ్డు మీద దింపి వాటర్ క్యాన్ తీసుకెళ్ళాలి. అది మ్యాటర్. మొత్తం మునిగిపోయినాయండి. మొత్తం A to Z మొత్తం పడిపోయినాయి. వాలంటరీ అంటున్నారు కానీ వాలంటరీ వస్తారని తెగ చెప్తున్నారు కానీ వాలంటరీ వాళ్ళు నిన్న కూడా వాటర్ అడిగితే ఒక వాటర్ బస్తా ఇచ్చారండి, అంతే. ఇంకా ఇంకేం లేదు. టిఫిన్లు పొద్దున్నే వచ్చినాయి, అంతే. ఇంకా మళ్ళీ భోజనాలు వస్తాయి మధ్యాహ్నం సాయంత్రం మీకు ఇంకేం అన్ని మీకు ఇంటికి వస్తాయని తెగ చెప్తున్నారు. అప్రమత్తం ఏం చేయలేదండి. ఇంట్లో ఫోన్ల వల్ల మళ్ళీ వాటర్ వస్తున్నాయి అని గోల పెడితే పిల్లల కోసం వెళ్ళిపోతున్నాం. మొత్తం ఫుల్ గా వాటర్ వచ్చేసింది, మునిగిపోయింది మొత్తం. ఏ ఫెసిలిటీస్ లేవు. ఉంటారు కదా, వెళ్ళిపోండి అంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారు ఈ వాటర్ లో? ఏం లేవు. ఏది అడిగినా కూడా ఏమి ఇవ్వట్లేదు. మాకు ఇస్తాము అంటున్నారు, వస్తున్నాయి అంటున్నారు. కొత్తపేట కంచులపేట అటు వెళ్తున్నారు కానీ ఏఈ లోపలికి రావట్లేదు, ఏఈ ఇవ్వట్లేదు. అదేమంటే మీకు లోపలికి వస్తుంది అంటున్నారు. ఇక్కడ అడిగితేమో జేపీకి మాంకలం గుడి లోపలికి అంటున్నారు. ఈ ఎదురున్న వాళ్ళకి ఎవరికి పట్టించుకోవట్లేదు, ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. వాటర్ మొత్తం కోల్పోయామండి. ఫ్రిడ్జ్లు పడిపోయినాయి, బీరువాలు పోయినాయి, వాషింగ్ మిషన్లు పోయినాయి. మొన్న మధ్యన ఒక 6 నెలలు 3 నెలలు కొనుక్కుంటున్నాం అవి. ఇప్పటికి ఈ నీళ్ళు వచ్చి రావడం వల్ల అన్నీ పోయినాయి. తాము ఎంతో కష్టపడి చెమటోచ్చి కొనుక్కున్నటువంటి వస్తువులు అన్నీ కూడా చూస్తే కనుక అన్నీ కూడా నీటిలో కూడా మునిగిపోయాయి. తామంతా తీవ్రంగా నష్టపోయామో తమను ఆదుకోవాలంటూ వీరు కూడా స్పష్టం చేసే కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, పాతరాజేశ్వరిపేట నుంచి.